సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తూర్పుగోదావరి జిల్లా చాపరాయికి వెళ్లి అక్కడ విష జ్వరాల బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చారు. అంతకుముందు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చాపరాయి జ్వర పీడితులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. విలీన మండలాల్లో కాళ్ల వాపు వ్యాధితో 18 మంది చనిపోయినా, రక్తహీనత తదితర సమస్యలతో మన్యం మొత్తం మీద 20 మంది మరణించినా, ఇప్పుడు అనారోగ్యం కారణంగా చాపరాయిలో 16 మంది చనిపోయినా అన్నింటా ప్రభుత్వ వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నేను సంవత్సర కాలంలోనే 3వసారి ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రతిపక్ష నేత ఏజెన్సీకి వస్తున్నాడని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు గిరిజనుల సమస్యలపై మాట్లాడుతుంటారు. జగన్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమైనా జరిగిందా అని చూస్తే ఏమీ జరగదు. మళ్ళీ ఏదైనా ఘటన జరిగితే జగన్ వస్తాడేమో అన్న భయంతో ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చేస్తామని చెబుతారు. చంద్రబాబుకు పేదవాడంటే కోపం. మానవత్వం లేని ఆయన పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం. మన బాధలను వినిపిస్తే చంద్రబాబుకు కొద్దో గొప్ప బుద్ధి జ్ఞానం వస్తాయేమో చూద్దాం. గడ్డి పెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమో ఆశిద్దాం. చాపరాయి గ్రామంలో 17 మంది విషజ్వరాల బారిన పడి చనిపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి మరణాలు సంభవించకుండా సమస్యలు పరిష్కారమయ్యేలా మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎవరు అధైర్యపడొద్దు, మీకు అన్ని విధాలా అండగా ఉంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిజనులకు భరోసా కల్పించారు. ఆయన గిరిజనులతో మాట్లాడుతూ ఇలా అన్నారు. దేవుడు దయ వల్ల ఆసుపత్రిలో అందరూ బాగున్నారు. దేవుడు అనుకూలిస్తే మనందరికీ న్యాయం జరుగుతుంది. మనందరి ప్రభుత్వం వచ్చాక అన్నీ చేస్తాం. అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం. నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా మీ హృదయాల్లో పెట్టుకునేలా చేస్తాను అని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.